వందే మాతరం. ఒక్కొక్కరిగా మనకు శాశ్వత విడ్గులు పలుకుతున్న ఒక తరం కనుమరుగవుతుంది. అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం, ఇరుకు ఇండ్లలో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం, బాధ్యతల్ని ఎరిగిన తరం, నేను అనకుండా మనమంటూ బతికిన తరం, డిగ్రీలు లేకున్నా జీవితాన్ని చదివిన తరం, గడియారం లేకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం, ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం, క్యాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం, మొబైల్ ఫోన్లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం, టీవీలు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం, జీపీఎస్లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం, ఏసీలు కూలర్లు లేకున్నా ఆరు బయట హాయిగా నిద్రించిన తరం, మినరల్ వాటర్కి బదులు చెరువు బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికిన తరం, రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం, 6-7 వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం, ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి అటు తెలుగులోనూ ఇటు ఇంగ్లీష్లోనూ పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం, కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం, క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్లో టీచర్ 4 దెబ్బలు వడ్డిస్తే వాడికి మరో 10 దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం, వీధి నాటకాలను తోలుబొమ్మలాటలను బుర్రకథలను ఆస్వాదించిన తరం, సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు తెలుపు సినిమాలు చూసిన తరం, ఇంటి ముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం, పని మనుషులతో యోగాలతో జిమ్ములతో పని లేకుండా బండెడు చాకిరి చేసుకుంటూ చెమటలు చిందించి 100 ఏళ్లు బతికిన తరం, బంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చిన తరం, ఆస్తుల కన్నా ఆప్యాయతలకు అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం, ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం, భేదాభిప్రాయాలున్నా అందరినీ కలుపుకొని వెళ్ళగలిగిన తరం, కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం, హార్ట్ అటాక్ క్యాన్సర్ల గురించి తెలియని తరం, లాంతర్లతో జీవితాలకు వెలుగులు నింపుకున్న తరం, ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం, పోస్టు కార్డులపై సంభాషణలు జరిపిన తరం, త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసిన తరం, కాఫీ టిఫిన్లు లేకున్నా చద్దన్నం తిని స్కూల్కు పరిగెత్తిన తరం. అలాంటి తరంలోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరిగా మనల్ని విడిచి వెళ్ళిపోతున్న ఆ తరం వాళ్ళ నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే భవిష్యత్తు అంధకారం అని గ్రహించలేకపోతోంది. ఇది చూసినప్పుడు, దీన్ని చదివినప్పుడు హృదయం తడిసి ముద్దయింది. ఆ తరం నిజంగా మన సంస్కృతి, మన విలువల ప్రతిరూపం. సాంకేతికతతో ముందుకెళ్తున్నాం కానీ విలువలతో వెనక్కి వెళ్తున్నాం. ఆ తరం మనకు మానవత్వం అంటే ఏమిటో నేర్పింది. వాళ్ళు మనకు నేర్పింది ప్రకృతితో సహజీవనం, మనం నేర్చుకుంటుంది యాంత్రిక జీవనం. అవునా కాదా? ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న. నేను వేసుకున్నాను, నాకు ఒక సమాధానం దొరికింది. మీరు వేసుకొని మీ సమాధానం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. జై హింద్, జై భారత్.